హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మనోరమ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో రాగి లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. ఎలాంటి పాకం లేకుండా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చాలా తక్కువ టైంలో అయితే ఈ రాగి లడ్డులు అయితే ప్రిపేర్ చేశాను. ఎలా అని చెప్పేసి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ రాగి లడ్డులు ప్రిపేర్ చేయడానికి నేను 1 కప్ రాగి పిండి తీసుకున్నాను, 1/2 కప్ బెల్లం తీసుకున్నాను, కొన్ని నువ్వులు, ఇవి ఆప్షనల్, మీకు తీసుకోవాల్సింటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇంకా బాదం, ఇంకా జీడిపప్పు తీసుకున్నాను, కొన్ని పుట్నాలు, కొబ్బరి పొడి తీసుకున్నాను. కొబ్బరి పొడి ప్లేస్లో మీరు రవ్వ తీసుకున్నా పర్లేదు. నా దగ్గర రవ్వ లేదు కాబట్టి నేను కొబ్బరి పొడి తీసుకున్నాను. మొత్తం పిండితోటే చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి 1 కప్ రాగి పిండికి 1/2 కప్ కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను. ఇంకా పల్లీలు అయితే వేయించుకొని పెట్టుకున్నాను. పల్లీలు, పుట్నాలు, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా నువ్వులు అయితే ఆప్షనల్, మీకు నచ్చితే తీసుకొని, లేకపోతే లేదు. లడ్డు తింటున్నప్పుడు మధ్యలో తగులితే బాగుంటాయని చెప్పేసి నేనైతే పల్లీలు, పుట్నాలు, నువ్వులు అయితే తీసుకున్నాను. ఇంకా నెయ్యి అయితే తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ అయితే పెట్టుకుంటున్నాను. బౌల్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి కొబ్బరి పొడిని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. కొబ్బరి పొడి మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఈ టైంలో రాగి పిండి అయితే యాడ్ చేస్తున్నాను. రాగి పిండి కూడా మొత్తం పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. అడుగు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి అయితే కొబ్బరి పొడి లాగానే మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో దీన్ని అయితే దింపేసుకుందాము. ఇంకా ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చల్లారబెట్టుకోవడానికి. ఇంకా మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని దాంట్లోకి పల్లీలు అయితే వేంపుకొని పెట్టుకున్నాను. నేను నువ్వులు వేంపుకోలేదు, అందుకని నువ్వులు అయితే వేంపుకుంటున్నాను. వేంపుకుంటే బాగుంటాయని చెప్పేసి. నువ్వులు వేంపుకున్న తర్వాత అదే ప్యాన్లో నెయ్యి అయితే వేసుకుంటాను. ఒక 1/2 కప్ నెయ్యి తీసుకుంటున్నాను నేను. 1 కప్ రాగి పిండి, 1/2 కప్ కుడక పొడి తీసుకున్నందుకు నేను 1/2 కప్ నెయ్యి అయితే తీసుకుంటున్నాను ప్రస్తుతానికైతే. దీంట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కకైతే దింపి పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేంపి పెట్టుకున్న రాగి పిండి, కుడక పొడి మిశ్రమాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి 1/2 కప్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నిటిని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. బెల్లం ఇంకా ఆ పొడులు అయితే మొత్తం కలిసిపోయాయి. చూడండి, ఇలా పట్టుకుంటే మనకి ఇట్లా ముద్దలాగా వచ్చేస్తున్నాయి. దీంట్లోకి వేంపుకున్న పల్లీలు, పుట్నాలు, నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను.
ఇంకా నెయ్యి ఏదైతే వేడి చేసుకున్నామో అది కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే హాఫ్ కప్ అయితే తీసుకున్నాను, సరిపోతుందని. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కాలుతుంది కాబట్టి కొంచెము స్పూన్ తోటి ఇలా కలుపుకుంటున్నాను. దేంట్లో అయితే వేడి చేసినా దాంట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా మెల్లిమెల్లిగా ముద్దలు అయితే చేస్తున్నాను. చూడండి, లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చాయి, నెయ్యి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు రాకపోతే ఇంకొంచెం నెయ్యిని వేడి చేసుకొని యాడ్ చేయండి. 1 కప్ రాగి పిండి, హాఫ్ కప్ కుడక పొడి, హాఫ్ కప్ నెయ్యితో నాకైతే 20 లడ్డూలు అయితే అయ్యాయి. చాలా ఈజీ ఉంది కదండి ప్రాసెస్. తొందరగా నాకైతే హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది, 1 కప్పే కాబట్టి. అదే మనం పాకం పెట్టాలి, బెల్లం కరిగించుకోవాలంటే చాలా టైం పడుతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.